కరెంట్లీ ఇప్పుడైతే మైక్ వాయిస్తోనే మాట్లాడుతున్నాను. నేను మా ఇంటి బయట సైడ్ అయితే వచ్చాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బోయా V10 మైక్ని అయితే అన్బాక్స్ చేసి చూపిపోతున్నాను. సో మనం బయట తీసే వ్లాగ్స్ కానీ అండ్ మూవీ రివ్యూస్కి చాలా నాయిస్ వచ్చేస్తుంది నార్మల్ ఫోన్ ఆడియోతో. సో మైక్ అయితే ఆర్డర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ మైక్ యొక్క ఫుల్ టెస్టింగ్, అన్బాక్సింగ్ అండ్ ఈ మైక్ని మీరు ఈ ప్రైస్ రేంజ్లో కొనొచ్చా లేదా అండ్ ఇట్స్ ప్రైస్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ మైక్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ చేసిన 2 డేస్లో వచ్చేసింది. ఈ బాక్స్ లోపల ఒక పౌచ్ లాంటిది ఇచ్చారు. ఇదైతే V10 మైక్ మోడల్ కాబట్టి ఒకటే మైక్ వస్తుంది. సో ఈ పౌచ్లో నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవచ్చు మైక్ని. అండ్ యూజర్ మాన్యువల్, అలాగే చార్జర్ కూడా ఇచ్చారు మైక్ని ఛార్జ్ చేయడానికి. బోయా V సిరీస్ అని ఇచ్చారు అందులో. అండ్ ఇక్కడ వారంటీ ఫామ్ కూడా ఇచ్చారు. సో దట్ 2 years వారంటీ రిజిస్టర్ చేసుకోవచ్చు. మైక్ ఏమన్నా ప్రాబ్లం వస్తే బోయా వాళ్ళే రీప్లేస్ చేసేస్తారు. సో ఇది ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి తీసుకున్నాను. మెయిన్ బాక్స్లో వచ్చేసి ఒక రిసీవర్ అండ్ ఒక మైక్ అయితే ఇచ్చారు. ఈ రిసీవర్ వచ్చేసి మనం మన ఫోన్కి కానీ ఆర్ కెమెరాకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మనం మైక్లో మాట్లాడే వాయిస్ అంతా రికార్డ్ అవ్వాలి అండ్ సేమ్ ఆడియో ఇంకా వీడియో సింక్ అవ్వడానికి. అండ్ మైక్కి వెనకాల క్లిప్ కూడా వస్తుంది. సో దట్ ఈ క్లిప్ నేను షర్ట్కి కానీ టీషర్ట్ కానీ పెట్టుకొని నార్మల్గా మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ మైక్ని విత్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే టెస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఇప్పుడే మైక్ అన్బాక్స్ అయితే చేశాను, మీరు చూసారు. సో ఇప్పుడైతే నేను బోయా V10 మైక్ని పెట్టుకొని మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు వాయిస్ అనేది డైరెక్ట్ మైక్ వాయిస్ వస్తుంది. మీకు నాయిస్ అనేది ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇప్పుడు నేను మా ఇంటి బయట సైడ్కి అయితే వచ్చాను. సో అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా ఒకటి జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ నాయిస్ ఇంకా అవుట్ సైడ్ సమ్ నాయిసెస్ అయితే ఉన్నాయి. సో మైక్ ఎంతవరకు రెడ్యూస్ చేస్తుందో మీరు చూడొచ్చు. ఇప్పుడే మీరు నాయిస్ అయితే విన్నారు కదా, అది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది నాయిస్ రిడక్షన్ అని. ఈ బటన్ క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది చూసారా. సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను, అంటే చుట్టూ నాయిస్ అయితే కంప్రెస్ అవుతూ ఉండొచ్చు. సో నేను కూడా రికార్డ్ చేసిన తర్వాత వింటాను ఎలా ఉందో. మీకు ఏమైనా నాయిసెస్ వినిపిస్తున్నాయా లేదా మీరే కామెంట్స్లో చెప్పండి. మనం ఇంట్లో రికార్డ్ చేసుకున్నప్పుడు మనకు ఫ్యాన్ అండ్ కొంచెం అవుట్డోర్ నాయిస్ కూడా ఉంటుంది కదా. సో నా పైన అయితే ఫ్యాన్ ఉంది. సో ఆ ఫ్యాన్ కూడా నేను ఇప్పుడు ఆన్ చేసి అది ఎలా కంప్రెస్ చేస్తుందో లేదో మైక్ అనేది చూద్దాము. నేను ఫ్యాన్ ఆన్ చేశాను. ఇప్పుడు మీరు ఫ్యాన్ సౌండ్ కూడా వినొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఫ్యాన్ కింద కొంచెం సైడ్కి వచ్చి మాట్లాడుతున్నాను. సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది అండ్ ఫ్యాన్ ఆన్ చేశాను. మేబీ నాయిస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేశాను. సో మేబీ ఇప్పుడు నేను నాయిస్ అనేది కంప్రెస్ అవుతుంది అనుకుంటున్నా. ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్లో ఉంది. సో మేబీ కంప్రెస్ చేస్తుందని అనుకుంటున్నాను. వీడియో రికార్డ్ అయ్యాక నేను చూస్తే అవుతుందో లేదో. అండ్ ఇప్పుడు ఈ మైక్ అయితే నాకు అరౌండ్ 2200 రూపీస్ పడింది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఇప్పుడైతే ఇది వర్త్ అనే చెప్తాను. ఇప్పుడు నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ ఇదే మైక్తో షూట్ చేయబోతున్నా. సో వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.